Hi, good morning one and all. Today we can discuss about important of species diversity to the ecosystem. అంటే ఈ యొక్క ఎకోసిస్టంలో స్పీసీస్ యొక్క యూజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి. నౌ ఇన్ ఎ కమ్యూనిటీ విత్ మోర్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ టెన్ టు బి మోర్ స్టేబుల్ దాన్ దోస్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. అంటే ఒక కమ్యూనిటీలో టైప్స్ ఆఫ్ స్పీసీస్ కానీ ఎక్కువగా ఉంటే ఎన్విరాన్మెంట్ అనేది స్టేబుల్గా ఉంటుందంట కంపేర్ టు ద లెస్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. అంటే ఎలా అంటే సపోజ్ నౌ ఇన్ ఎ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ దే హ్యావింగ్ సో మెనీ ప్లాంట్స్ ఇస్ దేర్. The plants, they can prepare their own food materials. That's why they are the autotrophs. Now, ఈ ఆటోట్రోప్స్ మీద డిపెండ్ అయ్యే ప్లాంట్స్ ఎనిమల్స్ని మనం ఏమంటామంటే హెర్బివోర్స్ అని అంటాం. సపోజ్ ఐ కెన్ టేకెన్ యాజ్ ఏ హెర్బివోర్ ఇస్ అనే డీర్. దీని మీద డిపెండ్ అయ్యేటివి దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ కార్నివోర్స్ విచ్ కెన్ ఈట్స్ ద అనదర్ అనిమల్స్ దట్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ carnivores. Now the tiger and lion they can eat the herbivores. అంటే నీకు టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఎకోసిస్టంలో ఎక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎలా ఉంటుంది అని అంటే సపోజ్ ఇవి లేవు, టైగరు లైను లేవు, ఇవి లేదు అనుకుంటే ఈ హెర్బివోర్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్ని తినేస్తాయి. ప్లాంట్స్ని తినేసినప్పుడు వచ్చే కొంది ప్లాంట్స్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. దట్స్ విల్ బి లీడ్స్ టు డిఫారెస్టేషన్ జరుగుద్ది, ప్లాంట్స్ నశించిపోతాయి. ప్లాంట్స్ సరిగా లేదు అనుకుంటే నీకు ఆక్సిజన్ తగ్గిపోద్ది. ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుద్ది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు నీకు ఎన్విరాన్మెంట్లో హీట్ ప్రొడ్యూస్ అయ్యేసి ఎక్కువ వర్షాలు పెద్దగా రాకుండా ఉంటాయి. వర్షాలు పెద్దగా రాకుండా ఉంటే దాని మీద డిపెండ్ అయ్యేసే అనిమల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. అంటే నీకు స్పీసీస్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇది కానీ ఉందనుకోండి ఈ హెర్బివోర్స్ ఎక్కువగా ఉండవు. అప్పుడు ఇక్కడ ఎక్కువ డిఫారెస్టేషన్ జరగదు, అప్పుడు స్టెబిలిటీ అనేది ఉంటుంది అనమాట. దట్స్ వై నీకు స్టెబిలిటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే కమ్యూనిటీలో దే హ్యావింగ్ ఏ మోర్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఎట్ ద టైమ్లో దే హ్యావింగ్ ఏ మోర్ స్టెబిలిటీ విల్ బి సీన్. నౌ another one indicates here the stable community generally withstand disturbance of natural or man-made. అంటే స్టేబుల్ కమ్యూనిటీ నీకు నేచర్ ద్వారా డిస్టర్బెన్స్ జరిగినా మ్యాన్ మేడ్ ద్వారా జరిగిన పెద్దగా వేరియేషన్స్ అనేటివి కనపడదు. నౌ ఎ టిల్మ్యాన్స్ ఎక్స్పెరిమెంట్ విత్ అవుట్డోర్ ప్లాంట్స్. ద టిల్మ్యాన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ అవుట్డోర్ ప్లాంట్స్ అంటే ఒక ఓపెన్ ఎకోసిస్టంలో మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కానీ ఉంటే నౌ దిస్ టిల్మ్యాన్ దే కెన్ బి ఎక్స్ప్లెయిన్స్ దట్ సపోజ్ దిస్ ఇస్ అన్ ఏ అవుట్డోర్ ప్లాట్స్, దిస్ ప్లాట్స్ హ్యావింగ్ ఎ మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్. నీకు మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ నుంచి నీకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నా కూడా ఒకటి డ్యామేజ్ జరిగినా కూడా ప్రొడక్ట్ అనేది అప్రాక్సిమేట్లీగా సేమ్గా వస్తుంది. అంటే ఇయర్ టు ఇయర్ వీటి నుంచి వచ్చే ప్రొడక్ట్ని వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ బయోమాస్. అంటే బయోమాస్లో వేరియేషన్స్ అనేది జరగదు. ఎప్పుడు జరగదు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారబ్బా, దాంట్లో 2 ఆబ్సెంట్ అయ్యారు, నీకు వేరియేషన్ కనపడద్దా? కనపడదు. కెన్ ఐ సే ఇట్ ఈస్ కాల్డ్ ఏ లార్జ్ కమ్యూనిటీ హ్యావింగ్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్. అలా కానీ నీ క్లాస్ రూమ్లో 10 మంది ఉన్నారనుకోండి, 2 ఆబ్సెంట్ అయితే నీకు వేరియేషన్ కనపడద్దా? కనపడద్ది. దట్స్ వై నీకు ఈ స్టెబిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఇఫ్ దే హ్యావింగ్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ విల్ బి దేర్ ఎట్ దట్ టైమ్ ద కమ్యూనిటీ విల్ బి స్టేబుల్. అండ్ దెన్ హియర్ పాల్ ఎర్లిక్స్ he can done a experiment, is very important experiments, that is called as a Revert proper hypothesis. What is meant by Revert proper hypothesis? In Revert proper hypothesis they can take in as an aeroplane is an example. Now suppose this weather is an aeroplane. Now aeroplane I can consider as a ecosystem.
Now revet I can consider as a species. Now here rivets is much స్క్రూలు. నౌ హియర్ నేనేం చేశానంటే 1/1 స్క్రూని రిమూవ్ చేస్తూ వచ్చా ఏరోప్లేన్కి. ఇక్కడ నేనేం చెప్పాను, రివెట్ని ఐ కెన్ కన్సిడర్ యాజ్ ఎ స్పీసీస్ అన్నాను. అంటే నేను ఎకో సిస్టంలో 1/1 స్పీసీస్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ పైలట్కున్న సీట్కున్న అంటే స్క్రూని రిమూవ్ చేశా. ఏమైనా డ్యామేజ్ అవుద్దా? డ్యామేజ్ ఏం కాదు. అంటే నీకు ఇంపార్ట్ కాని స్పీసీస్ని రిమూవ్ చేస్తే నీకు ఎకో సిస్టమ్ దెబ్బేమీ తినదు. బట్ ద క్రూషియల్ స్పీసీస్ లైక్ ఏ కార్నివోర్స్ కానీ లైక్ ఏ హెర్బివోర్స్ కానీ క్రూషియల్ స్పీసీస్ కానీ రిమూవ్ చేస్తే నౌ ఐ కెన్ టేకెన్ యాజ్ ఎ క్రూషియల్ స్పీసీస్. ఇప్పుడు ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని స్క్రూస్ని రిమూవ్ చేశా. అప్పుడు ఏమవుతాయి, వింగ్స్ కింద పడిపోతాయి. ఎప్పుడైతే వింగ్స్ కింద పడుతుందో ఏరోప్లేన్ అది క్రాష్ అవుద్దిగా. అంటే when we have to remove the crucial species from the ecosystem will be damaged. It is not a stable. That hypothesis is called as a rivet proper hypothesis. Then another one, role of biodiversity. What is the main role of biodiversity? అసలు ఈ బయోడైవర్సిటీ వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అంటే, here very important one, they having a 3 steps: narrow utilitarian arguments, broad utilitarian arguments, ethical arguments. సింపుల్ లాజిక్ ఒకటే చెప్తాను. నారో యూటిలేరియన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే, మన యొక్క హ్యూమన్ బీయింగ్స్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నారో యూటిలేరియన్ ఆర్గ్యుమెంట్, అండ్ వీ కెన్ గివ్ ద సర్టెన్ ఎకనామికల్ ప్రైస్ టు దట్ ప్రొడక్ట్. ఇప్పుడు మనం ప్లాంట్స్ నుంచి రకరకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నాం, కాస్మెటిక్స్ తయారు చేస్తున్నాం, రకరకాల డిజైన్కి సంబంధించిన వుడ్ పార్టికల్స్ని మనం తయారు చేస్తున్నాం. అంటే వాటన్నిటికీ మనం వెలగడుతున్నామా లేదా? ద సేమ్ థింగ్, హ్యూమన్ బీయింగ్స్ డిరైవ్ కౌంట్లెస్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద నేచర్. యాజ్ ఎ బయోడైవర్సిటీ ఇట్ ఈస్ అన్ ఏ రిజర్వాయర్ ఆఫ్ రిసోర్సెస్. అంతేగా, ఇప్పుడు మన ఫారెస్ట్ నుంచి ఎంతోమంది ఇప్పుడు ఫుడ్ కానీ, డైస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, రబ్బర్స్ కానీ, లాటెక్స్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఫైర్ వుడ్స్, ఫైబర్స్, కన్స్ట్రక్టివ్ మెటీరియల్, ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో వీ కెన్ రోట్ as యాంటీ క్యాన్సర్ డ్రగ్ దట్ ఈస్ కాల్డ్ as విన్బ్లాస్టిన్ ఫ్రమ్ వింకా రోజియా అండ్ డిజిటాలిన్ ఫ్రమ్ ఫాక్స్ గ్లో ప్లాంట్స్ ఫర్ ద కార్డియాక్ ప్రాబ్లమ్స్. మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే they can use a drug that will be called as a digitalin from the foxglove plants, and vinblastine is in a drug. It is what type of drug? Anti cancer drug. ఇవన్నీ మనం ఫారెస్ట్ ఎకోసిస్టమ్ నుంచి మనం తీసుకుంటూ ఉన్నాం. ఓకేనా? దట్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ నారో యూటిలిరియన్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనం బయోడైవర్స్ నుంచి ఏదైతే బెనిఫిట్ పొందుతున్నామో, ఎకనామికల్ ప్రైస్గా మనం లెక్క కడుతున్నామో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నారో యూటిలిరియన్ ఆర్గ్యుమెంట్స్. అలా కాకుండా బ్రాడ్ యూటిలిరియన్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీన్ని మనం వెలకట్టలేం, బట్ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద నేచర్. సపోజ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ డైవర్సిటీ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ మెనీ ఈకోసిస్టమ్ that nature provides for which we cannot put a price tag. వాటికి మనం ప్రైస్ ట్యాగ్ కట్టలేం. సపోజ్ అమెజాన్ ఫారెస్ట్ దే కెన్ ప్రొడ్యూస్ 20% ఆఫ్ టోటల్ ఆక్సిజన్ ఈస్ రిలీజెస్ టు ద అట్మాస్ఫియర్, ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే మన ఎర్త్కి 20% ఆఫ్ ఆక్సిజన్ ఏ ఫారెస్ట్ నుంచి వస్తుంది? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి. ఆ ఆక్సిజన్ నువ్వు ఏమైనా వెలగట్టగలవా? అండ్ దెన్ పాలినేషన్. ఇప్పుడు ఈ పాలినేషన్ అనేది మనకు ఇన్సెక్ట్స్ నుంచి జరుగుద్ది. అండ్ దెన్ సమ్ ఆఫ్ ది బర్డ్స్ దే కెన్ ప్రొడ్యూస్ అ సర్టైన్ టైప్ ఆఫ్ సౌండ్స్. వీటన్నిటికీ మనం వెలకట్టలేం. ఆ వెలకట్టలేని వాటిని మనం ఏమంటే బ్రాడ్ యూటిలిరియన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటున్నాం. ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనకు ఇంత బెనిఫిట్ ఇచ్చినప్పుడు మనల్ని దాన్ని మనం కాపాడుకోవాలిగా.
ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని. ఇప్పుడు చాలామంది ఈ జంతు చర్మాన్ని తీసేసి అమ్మేస్తూ ఉంటారు. అంటే మనం సర్టన్ ఎథికల్స్ కాపాడాలి. ఆ ఎథికల్స్ ఎప్పుడైతే కాపాడుతుందో నీకు ఎప్పుడైతే ఆ నేచరు నెక్స్ట్ జనరేషన్కి, మీరు వినుంటారు జనతా గ్యారేజ్ మూవీలో మన నేచర్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? నెక్స్ట్ మన తరతరాలకి అవి ఉపయోగపడాలి అంటే ఉన్న నేచర్ మనం కాపాడుకోవాలి. దట్ ఇట్ విల్ బి ఇండికేట్స్ ద ఎథికల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ కో ఎగ్జిస్ట్ అనేది ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవడాలు. మనం దాన్ని ఎంతైతే కాపాడుతున్నామో ఆ వాటి నేచర్ నుంచి మనకు కావాల్సిన బెనిఫిట్స్ని మనం పొందుతాం. అదే కాదని చెప్పేసి ఉన్నవాడిని మొత్తం మనం నరికేసుకుంటూ వెళ్తుంటే ఇట్ విల్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. అంతే నేచర్ మొత్తం దెబ్బతిన్నప్పుడు మనం కూడా సర్వైవ్ కాలేము.